ఓకే, వాక్యాన్ని మనం విందాం. మిమ్మల్ని అందరినీ నడిపించినటువంటి దేవదేవునికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుని మహింపరుస్తూ మీ అందరినీ దేవుడు దీవించునుగా కానీ చెబుతూ మీ అందరికీ శుభవచనాలు చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ఈరోజు వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు చదువుకుందాం. విలాప వాక్యములో 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవునికి స్తోత్రం. విలాపవాక్యాలు దొరకలేదు, ఇంకా దొరికిందా? విలాపవాక్యాలు ఎక్కడ ఉంటుంది? ఇర్మియా తర్వాత ఉంటుంది, యెహెజ్కేల్ ముందు ఉంటుంది. ఇర్మియా ప్రవక్తని విలాప ప్రవక్త అంటారు. విలాప వాక్యాలు ఇర్మియా గ్రంథం తరువాత ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం ఈరోజు మనం చదువుకున్నాం. ఈ సంవత్సరానికి మొట్టమొదటి ఆదివారం ప్రభు యొక్క అద్భుతమైనటువంటి వాగ్దాన వచనం ద్వారా ప్రభు మనతో మాట్లాడినై ఉన్నారు. ఇర్మియా వ్రాసినటువంటి గ్రంథం ఇది. విలాప వాక్యాలు అంటాడు, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఇది నాతో చెప్తారా? ఒకసారి నేను చెప్పాక నాతో చెప్తారా? మీకు వాయిస్ ఎంత ఉందో అంత గట్టిగా బిగ్గరగా చెప్పాలి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇంకోసారి చెప్పండి, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనే మాట ఎవరినన్నాం మనం? ఎవరి గురించి అన్నాం? ఎవరి గురించి అన్నాం చెప్పండి? మీరంతా నా వైపు చూసి అన్నారు. నన్ను అన్నట్ట నేను మీ వైపు చూసి అన్నాను, మిమ్మల్ని అన్నట్ట. అసలు నమ్మదగిన వారు ఎవరు? నమ్మదగినటువంటి వాళ్ళు ఎవరు? అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మన మీద వాత్సల్యత కలిగినటువంటి దేవుడు అంటున్నాడు, అనుదినం, ప్రతిదినం, ప్రతిరోజు నాకు నీ మీద వాత్సల్యం పుడుతుంది. ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క అనుభవం నిన్ను చూపించాలని వాత్సల్యంతో నా మనసంతా నిండిపోయింది అని అంటాడు దేవుడు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎవరు నమ్మదగిన వాళ్ళు ఈ లోకంలో? ఎవరు నమ్మదగిన వారు అనంటే ప్రభు అంటున్నాడు, నేను నీ పట్ల నమ్మకమైన వాడిగా ఉంటాను. ఇర్మియా అంటాడు, నీవు నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని వాక్యంలో కొన్ని వచనాలని పట్టపగలు చూద్దాం మనం. ఆదివారం మీకా గ్రంథం తెరిచి
మీకా గ్రంథం తెరిచి 7వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదివితే, మీకా 7:5, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. వాక్యంలో వ్రాయబడింది. ప్రవక్త అయిన మీకా చెప్తున్నాడు, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. స్నేహితుడు నాకు అయినా నమ్మిక ఉంచవద్దు. దేవుని వాక్యం చెప్తోంది, స్నేహితుడైనా నమ్మదగిన వాడు కాడు. ప్రభువా, స్నేహితుడంటే మామూలు స్నేహితుడు కాదు, ముఖ్య స్నేహితుడయ్యా, క్లోజ్ ఫ్రెండ్ అయ్యా నాకు. వాక్యం చెప్తుంది, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు, నమ్మదగిన వాడు కాడు. నమ్మదగిన వాడు కాడు. స్నేహితుడైనా, ముఖ్య స్నేహితుడైనా నమ్మదగిన వాడు కాడు. దేవుడు అంటాడు, నాకు నీ మీద అనుదినం వాత్సల్యత పడుతుంది అని అంటూ ఇర్మియా చెప్తున్నాడు దేవుని గురించి. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఈరోజు ఈ 2025వ సంవత్సరం మొట్టమొదటి ఆదివారం పునరుద్ధానపు దినాన ఈ పగలు దేవుని మందిరంలో కూర్చున్న మనం ఎక్కడ కూర్చున్నామో తెలుసా? నమ్మదగిన దేవుని సన్నిధిలో కూర్చున్నాం. స్నేహితుడు వంటి వాడు కాడు, ముఖ్య స్నేహితుడి వంటి వాడు కాడు, నమ్మదగిన దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఇంకా మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం మరోసారి చదవండి. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు. నీ కౌగిటిలో పడుకుని ఉన్నా, నీ కౌగిటిలో పండుకుని ఉన్న దాని ఎదుట నీ నోటికి కాపు పెట్టు. నమ్మదగిన వాడు కాడు. నీ యొక్క భార్య నమ్మదగింది కాదు, నీ భర్త నమ్మదగిన వాడు కాడు, నీ స్నేహితుడు నమ్మదగిన వాడు కాడు, నీ ముఖ్య స్నేహితుడు నమ్మదగిన వాడు కాదు. ఈ లోకంలో ఎవరు నమ్మదగిన వారు కారు. నమ్మదగిన వారు కారు. వాక్యం చెప్తుంది. ఇంకా కీర్తనల గ్రంథం 118వ కీర్తన 118వ కీర్తన 8వ వచనం. 118 8వ వచనం. మనుష్యులను నమ్ముకునుట కంటే, ఎందుకంటే స్నేహితుడైనా, ముఖ్య స్నేహితుడైనా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా, బంధువులైనా, ఎవరైనా ఈ లోకంలో నమ్మదగిన వారు కారు. నమ్మదగిన వారు కారు. నమ్మదగిన వారు ఎవరో తెలుసా? మనము ఆరాధించుచున్న నా ప్రభు అయిన పునరుద్ధానుడైన యేసయ్య. హల్లెలూయా. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన సన్నిధిలో కూర్చున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొప్ప ధైర్యం. మనుష్యుల్ని నమ్ముకోవద్దు. నీ కౌగిటి ఉన్నదాన్ని నమ్మొద్దు, నీ భర్తని నమ్మొద్దు, నీ యొక్క పిల్లల్ని నమ్మొద్దు, నీ యొక్క తల్లిదండ్రుల్ని నమ్మొద్దు, నీ స్నేహితుడిని నమ్మొద్దు, నీ యొక్క ముఖ్య స్నేహితుడిని కూడా నమ్మవద్దు. నమ్మదగిన వాడు ఎవరో తెలుసా? మనం ఆరాధించుచున్న ప్రభువైన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన క్రీస్తు యొక్క సన్నిధిలో మనమున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో కూర్చున్న మనం
ఎంత ధైర్యంగా ఉండొచ్చు అంటే నమ్మదగినటువంటి ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నామనేటువంటి ఒక ధైర్యాన్ని కలిగి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో మనం చూస్తే 2వ అధ్యాయం 2వ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. మనము నమ్మదగని వారమైనను. అబ్బబ్బబ్బబ్బా, ఏ వాక్యం దొరికింది మనకి ఎలాంటి వాక్యం దొరికింది? కోట్ల రూపాయల కంటే విలువైన వాక్యం మనం చదువుకుంటున్నాం. మనము నమ్మదగని వారమైనను. స్నేహితుడు నమ్మదగిన వాడు కాడు, ముఖ్య స్నేహితుడు నమ్మదగిన వాడు కాడు, కౌగిటిలో పండుకున్న భర్త కానీ భార్య కానీ నమ్మదగిన వారు కారు, కడుపును పుట్టిన పిల్లలు నమ్మదగిన వారు కాదు, నిన్ను కన్న తల్లిదండ్రులు నమ్మదగిన వారు కారు, నీ యొక్క బంధువులు నమ్మదగిన వారు కారు. నమ్మదగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. హల్లెలూయా. మరి నమ్మదగిన వారు ఎవరు కాకపోతే ఎలాగిప్పుడు? వాక్యం చెప్తుంది, మనము నమ్మదగని వారమైనను. హల్లెలూయా. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. మనం నమ్మదగిన వాళ్ళం కాదు, ఈ మనుషులు నమ్మదగిన వారు కారు. అయినా మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఆయన నమ్మదగిన వాడు. మన దేవునికి విరోధంగా మనము అనేక విషయాలలో తప్పిపోయాం, అనేక విషయాలలో మనం నమ్మదగిన వారంగా లేకపోయాం. కానీ మన దేవుడు మన పట్ల నమ్మదగిన వాడిగా ఉన్నాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్నాం ఇప్పుడు చెప్పండి? నమ్మదగిన దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఆమేన్. హల్లెలూయా. నమ్మదగిన దేవుని సన్నిధిలో కూర్చున్నాం మనం. అలాంటి నమ్మదగినటువంటి దేవుని సన్నిధిలో కూర్చున్న మనం ఆయనని నమ్మొచ్చు. నమ్ముకోవచ్చు. ఎంత నమ్ముకోవచ్చు అని అంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మొచ్చండి? ఆయన్ని ఎంతవరకు నమ్మొచ్చండి? ఒక స్నేహితుణ్ణి ఎంతవరకు నమ్మొచ్చండి? ఒక ముఖ్య స్నేహితుని ఎంతవరకు నమ్మొచ్చండి? బంధువుని ఎంతవరకు నమ్మొచ్చండి? మనకు కావలసిన వారిని నమ్మదగిన వారు కారు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. ఎంత నమ్మదగిన వాడంటే చెప్పండి, ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనను మనం ఎంతైనా నమ్ముకోవచ్చు. ఎంతవరకు అయినా నమ్మొచ్చు ఆయన్ని. ఎంతవరకు అయినా ఆయన మీద మనం నమ్మకం ఉంచవచ్చు. ఈ సంవత్సరం నిన్ను విడిచిపెట్టని దేవుడు, నీ పక్షంగా నూతన క్రియ చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. నమ్మొచ్చు. ఎంత నమ్మొచ్చు? ఎంతైనా నమ్మొచ్చు. హల్లెలూయా. ఈ మొదటి ఆదివారం మరలా చెప్తున్నాను, మన యొక్క బ్రతుకులలో ఉద్యోగాలు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. వివాహాలు చేయబోతున్నాడు, గర్భఫలములను అనుగ్రహించబోతున్నాడు, ఆ యొక్క కోర్టు సమస్యల నుంచి విడిపించబోతున్నాడు,
మన యొక్క జీవితాల్లో నూతన గృహాలను ఇవ్వబోతున్నాడు, స్వాస్థ్యం ఇవ్వబోతున్నాడు, ఆర్థికమైన సమస్యల నుంచి విడుదల ఇవ్వబోతున్నాడు. మన యొక్క ప్రతి పరిస్థితుల్లో మనకి దేవుడు తోడయుండి బలపరచబోతున్నాడు. మన యొక్క శాపాన్ని ఆయన తుద మట్టుకు తొలగించబోతున్నాడు. నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఎంత నమ్మొచ్చు? ఎంతైనా నమ్మొచ్చు. కుజా సిట్ డౌన్. ఎంతైనా చెప్పండి, నమ్మొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉండడం నిజంగా మనకి ఆశీర్వాదం. అయితే కొన్ని వచనాలు మీకు నేను మీ చదివించి కొద్దిగా లోపలికి మనం వెళ్దాం, ఈ వాక్యపు అంతరంగంలోనికి వెళ్దాం. చూడండి, యోహాను మొదటి పత్రిక. అసలు ఏ విషయంలో మనము ఆయనని నమ్ముకోవచ్చు, ఏ విషయంలో మనము ఆయనని నమ్ముకోవచ్చు? యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని ఆయన పవిత్రులుగా చేయును. హల్లెలూయా. నమ్మొచ్చా? నమ్మొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన యొక్క శాపం, మన యొక్క పాపమంతా క్రీస్తు యేసు యొక్క రక్తంలో కడిగి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తానన్న మాట నమ్మదగిన మాట కాబట్టి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే పవిత్రులుగా చేయుదునన్న మాట నమ్మదగింది. ఆమేన్, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పడం లేదు. ఆమేన్. హల్లెలూయా. పవిత్రునిగా నన్ను చేస్తున్న దేవునికి స్తోత్రం చెప్పండి అనండి. పవిత్రునిగా పవిత్రాలుగా నన్ను చేస్తున్నా యేసయ్యా నీకు స్తోత్రాలు. నమ్మదగిన యేసయ్యా స్తోత్రాలయ్యా. స్తోత్రములు తండ్రి, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. మనల్ని ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు, మనల్ని ఆయన పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటున్నాం అనుకోండి, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు. నీకేదో ఉద్యోగం కోసమో, లేదో ఏదో అవసరం కోసమో, ఏదో విషయం కోసం ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీలో ఒక అచంచలమైన విశ్వాసం వస్తుంది, దేవుడు నాకు చేయబోతున్నాడని. వెంటనే సాతాను చెవిలోంచి అంటది, నీకు దేవుడు చేస్తాడా, నీకు దేవుడు చేస్తాడు. నువ్వు ఎలాంటోడు, ఎలాంటిదా నువ్వు చెప్పు, నీకు దేవుడు చేస్తాడా అని చెప్పడానికి ప్రయత్నం, ఒక ఆలోచన మనసులోకి వస్తే అప్పుడు ఈ మాటను గుర్తు చేసుకోవాలి. నేను ఎలాంటి వాడనంటే నా యేసు రక్తము చేత పవిత్రపరచబడిన వాడను. హల్లెలూయా. నమ్మదగిన యేసయ్యా, నమ్మదగిన వాడు మన ప్రభువు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాను? నీవు ఎంతైనా నమ్మదగిన వాడవని ప్రారంభించి స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు, కౌగిట్టులో ఉన్న వ్యక్తి, కడుపును పుట్టిన వ్యక్తి, ఆ బంధువులు, ఈ లోకంలో మనుషులెవరూ నమ్మదగిన వారు కారు. నమ్మదగిన వారు ఎవరూ లేకపోయినా నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు అనంటూ మనం ఎక్కడికి వచ్చామంటే, ఏ విషయంలో నమ్మదగిన వాడంటే మనల్ని ఆయన
పవిత్రపరిచే దేవుడు. హల్లెలూయా. నమ్మొచ్చా? ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనల్ని పవిత్రపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. 9వ వచనం మరలా చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. ఎప్పుడు పవిత్రపరుస్తాడు? ఎప్పుడు పవిత్రపరుస్తాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. మరలా చదువుదాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల. మన పాపములు మనం ఒప్పుకున్నప్పుడు మనల్ని పవిత్రపరిచే దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు దగ్గర, యేసు ప్రభు దగ్గర పాపిని ప్రభువా అని స్పష్టంగా అనాలి. ప్రభువా, నేను పాపం చేశానేమో ప్రభువా అని కాదు, నేను పాపిని ప్రభువా అని ఒప్పుకునేటప్పుడు దేవుడు మనల్ని పవిత్రపరచడానికి నమ్మదగిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. పవిత్రులుగా ప్రభు చేస్తారు. మనం ఏం చేయాలంటే ప్రభుతో, ప్రభువా పాపిని ప్రభువా అని స్పష్టంగా ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరొక వచనాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము తెరిచి చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనం. లూకాసు వార్త 11వ అధ్యాయము 4వ వచనం. చదవండి. మేము మా కచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. యేసయ్య దగ్గరికి వెళ్ళి శిష్యులు అన్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం రావడం లేదు, చర్చిలో సొత్తే భలే ప్రార్థన చేసేస్తున్నారు, ప్రార్థన చేయమంటే తక్కువని ప్రార్థన చేస్తున్నారు, మాకు ప్రార్థన చేయడం రావడం లేదు, ఎలాగో నేర్పించు ప్రభువా అని అడిగారు శిష్యులు. యేసయ్య అన్నాడు, ఎలా చేస్తారు మీరు అని అంటూ ఇక్కడ చూడండి 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన అడిగారు. సండే స్కూల్లో పిల్లలకి ప్రార్థన చేయడం నేర్పించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనమందరం చర్చి మందిరానికి వచ్చిన మనందరం ప్రార్థన చేయాలి. యేసయ్య తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించాడు. నేనైనా నేర్చుకుంటేనే కదా ప్రార్థన చేయగలుగుతాను, నేర్పించమని అడిగారు. అప్పుడు అన్నాడు ఆయన, అందుకైనా 2వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమని అనాలంటే తండ్రి అని పిలవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువా, యేసయ్యా, దేవా, తండ్రి అని ఆయనను పిలవాలి. ఆయనతో మాట్లాడుతున్నాం కదా, ఏమని ఆయన్ని పిలవాలి. దేవునికి ఆయనతో ఏదో విషయం నువ్వు చెప్పాలనుకుంటే దేవా, తండ్రి, ప్రభువా, యేసయ్యా, రకరకాలుగా ఆయన్ని పిలవాలి. తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము, మేము మా కచ్చి ఉన్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ ప్రార్థన నేర్పమని అడిగారు యేసుక్రీస్తు వారిని శిష్యులు. యేసయ్య ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు. తండ్రి అని పిలవాలి. ఇంకేం చేయాలంటే నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక అని చెప్పి అనాలి. మాకు కావలసినటువంటి ఆహారం మాకు పెట్టయ్యా అని అడగాలి. ఇంకేమనాలంటే
మేము మాకచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము, కాబట్టి మమ్మల్ని కూడా క్షమించనాలట. వినాలి ఈ మాట. ఏమని ప్రార్థన చేయాలట? మా ఎడల తప్పులు చేసిన వారిని, మమ్మల్ని బాధ పెట్టిన వారిని మేము క్షమించిన ప్రకారం నువ్వు మమ్మల్ని క్షమించని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు దేవుడు క్షమిస్తాడు? ఆయన ఎదుట ప్రభువా మేము పాపము చేశామని ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు. రెండవది ఎప్పుడు క్షమిస్తాడంటే, మన ఎడల పాపము చేసిన వారిని, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మనం క్షమిస్తే మనల్ని మనం ప్రభు అయినటువంటి దేవుడు క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ, మేము మాకచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము. అస్సలు నిన్ను క్షమించను, అస్సలు నిన్ను క్షమించనంటే మనల్ని కూడా ప్రభు అయినటువంటి దేవుడు చెప్పండి క్షమించడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనము మన ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించాలి. మన ఎడల తప్పిదం చేసిన వారిని క్షమించాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాకుండా మనము దేవుని యొక్క సన్నిధిలో మన పాపములు ఒప్పుకునినప్పుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక మన యొక్క ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అనే మాట ఎంతైనా నమ్మదగినటువంటి మాట. దేవునికి స్తోత్రం. ఏ విషయంలో నమ్మదగిన వాడు చెప్పండి? మనల్ని పవిత్రపరిచే విషయంలో నమ్మదగిన వాడు, మనల్ని క్షమించే విషయంలో నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. క్షమాపణ అనేది దొరకదు. ఒక విషయం తెలుసా? ఒక సామాన్యమైనటువంటి స్త్రీ 2011లో భారతదేశం నుంచి నర్సు చదువుకుని యమన్ దేశం వెళ్ళింది. నర్సు చదువుకుంది. యమన్ దేశం, యమెన్ అనేటువంటి నేను వెళ్ళాను కదా, నేను వెళ్ళిన దేశానికి కాడిగట్టు దేశమే, పక్క దేశమే. యమన్ దేశం వెళ్ళింది. అక్కడ నర్సు ఉద్యోగం చేస్తుంది. నర్సు ఉద్యోగం చేస్తూ తన భర్తను కూడా తీసుకెళ్ళింది. తన భర్త ఎలక్ట్రీషియన్గా తీసుకెళ్ళి అక్కడ ఇద్దరూ కలిపి చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క జీతం అక్కడ వాళ్ళకి సరిపోలేదట. సరిపోని కారణంగా భర్త అన్నాడట, అక్కడే ఒక పాప పుట్టింది వాళ్ళకి, తీసుకుని ఆ బిడ్డను తీసుకుని తండ్రి అన్నాడు, అతను అన్నాడు, నేను ఇండియా వెళ్ళిపోతాను, నువ్వు కూడా వచ్చేయి, భారతదేశం వెళ్ళాక ఏదో చిన్న పని చేసుకుని బతుకుదాం, ఇక్కడ మనం ఈ దేశంలో ఎంత వచ్చినా మనం ఇక్కడ ఉండడానికి సరిపోవడం లేదు కాబట్టి వెళ్ళిపోదాం, నేను వెళ్ళిపోతానని చెప్పి చిన్న బిడ్డను తీసుకుని తండ్రి వచ్చేసాడు. ఆ యొక్క నర్సు ఆ యమన్ దేశంలో అలాగే ఉండి తాను మరి కుదిరిన పని మధ్యలో వచ్చేస్తాం కుదరదు కదా, ఆ పూర్తి అయిపోయి వచ్చేద్దాం అనుకునే సమయంలో అక్కడ ఒక వ్యక్తి, ఒక అతను పరిచయం అయ్యాడు. పరిచయం అయ్యి, ఇదిగో నువ్వు ఇంత చదువుకున్నావు, ఇంత కష్టపడ్డావు, నర్సులో ఇంత ట్రైనింగ్ ఉంది నీకు, సొంతంగా నీవే ఒక హాస్పిటల్ లాంటిది పెడితే ఇక్కడ నీకు ఎంతో బాగుంటుంది, ఇంత కష్టపడి వచ్చి వెనక్కి వెళ్ళిపోతావా అని చెప్పి అతను అన్నాడు. ఆ మాటలకి ఈమె ఆలోచించింది. సరే, అతను కూడా కొద్దిగా సహకరించాడు. మొత్తం మీద ఒక క్లినిక్ పెట్టింది. అక్కడ క్లినిక్ పెట్టింది. పెడతంతో అంచెలంచెలుగా వృద్ధి అయిపోయింది. అంచెలంచెలుగా వృద్ధి అయిపోయింది. ఆ అంచెలంచెలుగా వృద్ధి అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అక్కడ ఎవరైతే తనను ప్రేరేపించాడో ఆ వ్యక్తి ఈ హాస్పిటల్ నాదే అని చెప్పి వచ్చిన డబ్బంతా ఆ యమెన్లో తనని ప్రేరేపించినటువంటి ఆ వ్యక్తి తీసుకుంటున్నాడు. ఈమె కష్టపడుతుంది కానీ భారతదేశం వెళ్ళిపోయినటువంటి ఎలక్ట్రీషియన్గా ఉన్నటువంటి తన భర్తకి డబ్బులు ఏం పంపించలేకపోతుంది. భర్త అంటున్నాడు, నిన్ను వచ్చేయమన్నాను కదా, రావడం లేదండి, హాస్పిటల్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, రూపాయి పంపడం లేదు. ఈ భార్య చాలా బాధపడుతుంది. డబ్బులు వస్తున్నాయి కానీ తను తీసుకుంటున్నాడు, నాకు ఒక రూపాయి ఇవ్వడం లేదు, ఏం చేయాలి ఇప్పుడు అని బాధపడింది. ఆ పరిస్థితుల్లో ఏం చేసిందో తెలుసా? తాను తన యొక్క భర్త మీద ఒక కేసు వేసింది. అక్కడ యమెన్ దేశంలో పోలీస్ కేసు వేసింది. అక్కడ కూడా పోలీసులు ఉంటారు కదా, నా కష్టార్జిత నాకు ఇవ్వడం లేదని కేసు వేస్తే ఆ యమెన్ దేశంలో అతన్ని అరెస్ట్ చేశారు. అతను కూడా ఈమె మీద కేసు పెట్టాడు.
ఈమెను అరెస్ట్ చేశారు. 7 రోజులు జైల్లో ఉంది యమన్ దేశంలో. బాగా వినాలి ఇది. మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, లేకపోతే సీరియల్స్ చూస్తున్నారో జాగ్రత్త. న్యూస్ కూడా చూడాలి. అంటే సీరియల్స్ కూడా చూడాలని కాదు. హల్లెలూయా. న్యూస్ మీరు చూడండి, దేవునికి స్తోత్రంగా. న్యూస్ చూస్తే బైబిల్కి న్యూస్కి చాలా పొంతన ఉంటుంది. హల్లెలూయా. మీరు గమనిస్తే ఆ యొక్క యమన్ దేశంలో ఆమె 7 రోజులు జైల్లో ఉంది. జైలరు వచ్చి ఈమెను అడిగాడు, అది నువ్వు ఎందుకు వచ్చావు? ఆమె అంది, నేను నర్సుని, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను, మా ఆయన వెళ్ళిపోయాడు, నా బిడ్డ వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే టైంలో పలానా అతను ఇదిగో నువ్వు ఒక క్లినిక్ పెట్టుకో అన్నాడు. ఇక్కడ క్లినిక్ పెట్టాను, బాగా అభివృద్ధి చెందింది, ఒక్కొక్క రూపాయి కూడా నాకు ఇవ్వడం లేదు, తన హ్యాండ్ ఓవర్లోనే ఉంది, కాబట్టి నేనేం చేయాలి, డబ్బులు పంపించలేకపోతున్నానని అంది. వెంటనే ఆ జైలర్ అన్నాడు, నువ్వు నర్సు కదా, నువ్వు పని చేయి, నీ పాస్పోర్ట్ ఎక్కడుంది? అతని దగ్గరే ఉంది, దాచేసాడు, వెళ్దామంటే నాకు అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేస్తావంటే అతనికి ఒక మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపో అని అన్నాడు. నర్సు కాబట్టి ఒక ఇంజెక్షన్ చేసింది. 7 రోజులు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాడు కదా. ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికంటే అతని దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ హాస్పిటల్ ఎవరు ఉంటారు? అతనే ఉంటాడు. మత్తు ఇంజెక్షన్ ఒకటి చేసింది, ఏదో బాగోలేదు అన్నప్పుడు. మత్తు ఇంజెక్షన్ చేసిన తర్వాత అతనికి ఆ మత్తు ఎక్కలేదు, ఎందుకంటే అప్పటికే అతను మందు కొట్టేవాడు కాబట్టి. ఇది ఎక్కడ ఎక్కుద్ది, ఈ మత్తు మంది ఎక్కడ ఎక్కుద్ది? ఎక్కలేదు. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చాడు ఆ జైలర్కి ఫోన్ చేసి, మత్తు మంది ఇచ్చాను, ఎక్కలేదు ఇతనికి అని అంది. అతను అన్నాడు, నువ్వు నర్సు కదా, కొద్దిగా డోస్ పెంచు అన్నాడు. డోస్ పెంచింది, ఇంజెక్షన్ చేసినట్టే అతను చచ్చిపోయాడు. చచ్చిపోయిన వ్యక్తిని ఏం చేయాలని ఆ జైలర్కి ఫోన్ చేసి, అయిపోయి చచ్చిపోయాడు, ఏం చేద్దాం, మీ వాటర్ ట్యాంక్ ఉందా, వాటర్ ట్యాంకులో వేసేద్దామని చెప్పి అతను వచ్చి ఈవిడ అతను కలిపి వాటర్ ట్యాంకులో ఆ శవాన్ని వేశారు. ఎన్ని రోజులు ఆగుద్ది? వెంటనే కనిపెట్టేసింది, పోలీసులు కనిపెట్టేశారు, ఈమెని జైల్లో వేశారు. జైల్లో ఏం చేశారు? ఏ శిక్ష, న్యాయస్థానానికి తీసుకెళ్తే ఏ శిక్ష వేశారో తెలుసా? ఉరి శిక్ష వేశారు. ఇంకా వేయలేదు, రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో 2-3 రోజుల్లో ఉరి శిక్ష. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు భారతదేశం నుంచి ప్రజలు అడుగుతున్నారు, ఆమె అంతటా ఆమె చంపాలనుకోలేదు, అక్కడున్న జైలరే ప్రేరేపించాడు, అక్కడ ఉండేటువంటి వ్యక్తి ద్వారానే ఈ యొక్క మా భారతదేశపు స్త్రీ ఇబ్బంది పడింది, క్షమించి పంపించేయండి అని బ్రతిమలాడుతున్నారు. వాళ్ళు అంటున్నారు, మేము క్షమించాం. ఒక వ్యక్తి, ఒక న్యాయస్థానం దగ్గర మనకి క్షమాపణ దొరకకపోవచ్చు, ఒక వ్యక్తి దగ్గర మనకి క్షమాపణ దొరకకపోవచ్చు, ఒక వ్యవస్థ దగ్గర మనకి క్షమాపణ దొరకకపోవచ్చు. మనము నమ్ముకున్న దగ్గర దేవుడు మన యొక్క పాపములను ఒప్పుకుని ఎడల, మనము మన పట్ల పాపము చేసిన వారిని, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని క్షమించిన ప్రకారంగా మన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనల్ని క్షమించగలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ఆయనను స్తుతించండి. హల్లెలూయా. నమ్మదగిన దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మదగిన దేవుని సన్నిధిలో ఆయన ఎంత నమ్మొచ్చు? చెప్పండి, ఎంత నమ్మొచ్చు? ఆ మాట బిగ్గరగా అనొచ్చు కదటి. కాస్తంత పిల్లల మీద అరుస్తారు మీరు, ఆ టైపులో అనండి అంతే. అసలు మీకు చెప్పకుండా గృహదర్శనానికి నేను వస్తే మీ వాయిస్ ఎంత ఉందన్నది నాకు కనిపిస్తుంది. హల్లెలూయా. చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. ఎంత నమ్మదగిన వాడు మన దేవుడు. ఇంకోసారి అడుగుతున్నాను, ఎంత నమ్మదగిన వాడు మన దేవుడు. ఆమేన్. ఎంతైనా నమ్మదగిన వాడు. స్నేహితుడు కాదు, ముఖ్య స్నేహితుడు కాదు, భార్య కాదు, భర్త కాదు, బంధువు కాదు, ఎవరైనా నమ్మదగిన వారు కాకున్నను ఆయన నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఏ విషయంలో? మనల్ని క్షమించే విషయంలో. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని క్షమించి ఆయన కృపలో మనకి సహాయం చేయడానికి, పవిత్రపరచడానికి ఆయన నమ్మదగిన దేవుడు. 2 రూల్స్ ఇక్కడ మనం చదువుకున్నాం. 1, ఆయన ఎదుట పాపం ఒప్పుకోవాలి. 2,
మన ఎడల పాపము చేసిన వారిని మనం క్షమించగలగాలి. క్షమించడానికి అవకాశం లేకపోయినా ప్రభు యొక్క కృపను అడిగి క్షమించగలగాలి. దేవునికి స్తోత్రం. మరి కొద్దిగా ముందుకెళ్తాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీలకు అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము చూడండి, 23వ వచనం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఎవరు నమ్మదగినవాడు? వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? న్యూ ఇయర్లో వాగ్దానం ఏంటి చెప్పండి? ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటి? జ్ఞాపకం ఉందా? అసలు మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుంది? నాకు చెప్పొద్దు, చేయి పైకెత్తండి. మర్చిపోయిన వాళ్ళు మెదలకుండా కూర్చోండి. నమ్మదగినటువంటి దేవుని సన్నిధిలో వాగ్దానం గుర్తుందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయబోతున్నాను, అది మొదలైంది అని అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ సంవత్సరం నూతనమైన క్రియ చేస్తాను, అది మీరు ఆనందించే రీతిలో. సముద్ర మధ్యలో ఆరిన నేల నడుస్తారే, అలాగా కెరటాలు, ఆ యొక్క గలిబిలి సముద్రంలాగా భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉన్నాయే, ఆ పరిస్థితుల మధ్యలో ఆరిన నేలను నువ్వు నడుస్తావు. వాగ్దానం అది. ఇంకా అంటాడు, యుద్ధ రంగంలో రథాలు, గుర్రాలు, సూరులు, సేనలకి తోడుండి నడిపించినట్లుగా నేను నడిపిస్తాను మిమ్మల్ని. యుద్ధ రంగంలో విజయం ఇస్తాను మీకు. ఎవరి మీద? సాతాను మీద. అక్కడ ఎవరి మీద వాళ్ళకి ఇచ్చాడు? బబులోనీయుల మీద. బబులోనీయుల్ని కూల్చి. ఇదండి వాగ్దానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన వాడు. ఇప్పుడు అంటాడు వాగ్దానం ఇచ్చిన వాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఏం చదువుకున్నాం మనం? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందుము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. చెప్పండి. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండడం అంటే ఏంటి? భవిష్యత్తులో దేవుడు నాకు ఇది చేస్తాడు అని ఎదురు చూడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నిరీక్షిస్తున్నాను. నా నిరీక్షణ ప్రస్తుతానికి ఎటకారంగా ఉంటుంది. నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఇక్కడ పెద్ద స్క్రీన్ వస్తుంది. నేను వాక్యం చెప్తున్నప్పుడు స్క్రీన్ మీద వాక్యం కనిపిస్తుంది. నేనేదో మీకు గ్రద్ద గురించి చెప్తుంటే గ్రద్ద ఏంటో ఇక్కడ కనిపిస్తుంది. నేను విశ్వసిస్తున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. ఇక్కడ బహుశా 5 ఏసీలు ఉంటాయి. డోర్లు వేసేస్తాం, బయటికి వినిపించకపోయేందుకు లోపల చెప్పుకుంటాం. ఏమంటే దీని మీద తెచ్చిన అప్పు తీరిందండి? తీరలేదు. మరి ఏంటి? నిరీక్షణ. చెప్పండి. నా దేవుడు నమ్మదగిన దేవుడు. సాతాను ఏమంటుంది తెలుసా? ఒరే ముందు ఇదేంటో చూడరా. నేను అంటాను నోర్మోయ్ నువ్వు. నా దేవుడు వాగ్దానం ఇచ్చిన నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. నమ్మదగినది. నువ్వు నమ్మాలి, నువ్వు నిరీక్షణ ఉంచాలి. ఇప్పుడు ఈరోజు ఏం చేయాలంటే, నిరీక్షణ అనేది సవాల్తో కూడింది. చెప్పండి. సవాల్తో కూడింది నిరీక్షణ. నిరీక్షణ అనేది ఎలా ఉంటుందో తెలుసా? సవాల్తో కూడింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కోర్టు నుంచి ఒకరోజు వస్తావు, బంధకాలన్నీ తెగిపోయేస్తావు.
నమ్ము 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 నమ్ము, విశ్వాసం ఉంచు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేస్తాడు. అందరూ అంటారు ఈ జంటలను చూసినప్పుడు మేడ్ ఫర్ ఈచర్ అదరండి. ఎవరినే? యోసేపుని యోసేపుకి రాబోతున్నా చెప్పండి. శివాజీని శివాజీకి రాబోతున్నా విశ్వసించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, నమ్ముతున్నావా? నమ్మదగిన దేవుడు కదా, నువ్వు నిరీక్షణ ఉంచు. ఇప్పుడు నువ్వు మనం ఏం చేస్తామంటే బేరీజ్ వేసుకుని ఇది అవుతుందా అవుదా, ఇది అవుతుందా అవ్వచ్చా అవ్వకపోవచ్చేమో అని మనం ఎస్టిమేషన్ వేసుకుంటాం. నో, నిరీక్షణ అనే దానికి ఆధారం ఉండదు. చూపించిన మాట హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి, అంటే దేనిని అయితే నువ్వు నిరీక్షిస్తావో, నిరీక్షణ అంటే భవిష్యత్తులో జరుగుతుంది అనమాట. నేనేమని నిరీక్షించాను? ఏమని నిరీక్షించాను? స్క్రీన్ వస్తుందని నిరీక్షించానా? స్క్రీన్ వస్తుందని నిరీక్షించానా? ఏసీలు వస్తాయని నిరీక్షించానా? ఇవన్నీ కింద పనులన్నీ అవి అయిపోతాయని నిరీక్షించానా లేదా? నిరీక్షిస్తున్నా. ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. భవిష్యత్తులో ఇలా ఉంటుందని నేను నిరీక్షించాను. ఇంకో విషయం చెప్పను, మీకు చాలాసార్లు చెప్పాను. నేను కార్లు వాడాను, చాలా కార్లు వాడాను. ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచో వాడుతున్నాను. చాలా రకాలైన మోటార్ సైకిల్స్ వాడాను. ఒకరోజు నా పరిస్థితి ఎలా అయిపోయిందో తెలుసా? ఆటో ఎక్కడానికి రోడ్డు మీద నిలబడితే 10 రూపాయలు లేవు. డబ్బులు లేకుండానే నిలబడ్డా ఆటో ఎక్కడానికి. అది నిరీక్షణ. డబ్బులు లేవు, నేను ఎక్కాలి. ఎక్కితే డబ్బులు లేవండి అని నేను అనను. నిరీక్షణ. ఆటో ఉన్న ఆటో ఎక్కాల్సిన ఆ పరిస్థితులు, డబ్బులు లేనప్పుడు ఇక్కడే కూర్చున్న అక్క, నేను అడగనని తెలుసు, నాకు చేతిలో ఇస్తే చిన్నబుచ్చుకుంటానని తెలుసు. నేను షర్ట్ అక్కడ తగిలించినప్పుడు నా జేబులో 100 రూపాయలు 200 రూపాయలు నాకు తెలియకుండా పెట్టేది. నేను అడగనని తెలుసు. కష్టం అంటే ఏంటో మీ సేవకుడికి తెలుసు. కాబట్టే కష్టంలో ఉన్నానంటే ఏడుస్తాడు. ఆ ఆటో గురించి నిలబడినప్పుడు నాకు తెలుసున్న స్నేహితుడు వెళ్తుంటే ఎక్కించుకో అనబోయాను. ఆ వ్యక్తి నన్ను చూసి వెళ్ళిపోయాడు. నేను అప్పటికే నా దగ్గర డబ్బులు లేవని తనకి తెలుసు. డబ్బులు లేనప్పుడు సొసైటీ విలువ ఇవ్వదండి, ఇవ్వదు. డబ్బులను బట్టి సొసైటీ విలువిస్తుంది. మన దేవుడు నీకు ఎప్పుడు విలువ ఇచ్చాడో తెలుసా? నీ దగ్గరేమీ లేనప్పుడు, నిన్నెవ్వరు పట్టించుకున్నప్పుడు నిన్ను దేవుడు ప్రేమించి, నిన్ను దేవుడు ఆదరించి, ఆయన తన ప్రాణం పెట్టేశాడు, అంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఏమైందో తెలుసా? ఆటో ఆ రోజు అనుకున్నాను, ప్రభా చాలా హై క్లాసులో బ్రతికాను, కష్టం వచ్చింది, నన్ను విడిచిపెట్టావని అన్నావు. నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా, నువ్వు మంచి దేవుడివయ్యా. అక్కడ నేను రెండు అనుభవాలు నాకు ఉండొచ్చు. ఒకటి, దేవుడే కనుకుంటే ఇలా ఎందుకు అవుద్ది అని విడిచిపెట్టేయచ్చు, ఒక అవకాశం. రెండో అవకాశం, నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. రెండో అవకాశాన్ని నేను ఎంచుకున్నాను. నువ్వు నమ్మదగిన దేవుడివయ్యా. ప్రార్థన చేస్తున్నాను. 4 నెలలు ప్రార్థన చేశాను. దేనికోసం? మోటార్ సైకిల్ కోసం. డబ్బులు ఉన్నాయా? లేవు, డబ్బులు లేవు. ప్రార్థన చేస్తున్నా. నిరీక్షణ. ప్రభు అంటున్నారు, అరే బాబా, నువ్వు మోటార్ సైకిల్ అడిగావు కానీ ఏ బండి అడిగావా? పిచ్చెక్కిస్తుందా మీకు ఈ మాట? మీకు మీ మనసులో ఏమనిపిస్తుంది? ప్రభు మాట్లాడుతా, నీకు ఏ బండి కావాలి, దానికి డీటెయిల్స్ అప్లికేషన్ ఉందంటే అప్లికేషన్ పెట్టద్దా? నేను ప్రార్థన చేస్తూ మరుసటి రోజు, ప్రభువా
హీరో హోండా ఫ్యాషన్ అప్పుడే వచ్చింది, జస్ట్ 4-5 రోజుల క్రితం పేపర్లో చూశాను. రెడ్ కలర్ హీరో హోండా ఫ్యాషన్, ఎలాయ్ వీల్స్ నాకు కావాలి. ప్రార్థన చేసుకుంటున్నాను. నేను అప్పటికి మనసంత బాగాలేదని పిల్లలు, చిన్నపిల్లలు, అక్క స్కూల్ దగ్గర చిన్నపిల్లలతో గడుపుతూ అక్కడే కొంత సమయం నేను పిల్లలకి పాఠం చెప్తూ కొంత సమయం ప్రార్థన చేసుకుంటూ అలా గడుపుతున్నా. అక్క వాళ్ళు ఎంతో బ్రతికాడు, తను పిల్లలకి తన ఖాళీ ఉన్న సమయంలో పాఠాలు చెప్తున్నాడని నన్ను ప్రేమించి నెలకి ఇంతని, నేను ఇంచుమించుగా కొన్ని నెలలు అక్కడ ఉన్నాను. ఎందుకున్నానంటే కడుపు నిండితే చాలు, పిల్లల్ని బయటికి తీసుకెళ్తే బొవ్వెట్టడానికి డబ్బులు లేవు. ఇక్కడ ఉంటే వాళ్ళ స్కూల్లో పాఠాలు చెప్తే పిల్లలకి అన్నం పెట్టుతుంది. ఒక కోడిగుడ్డు పిల్లలకి, ఇద్దరు పిల్లలకి కోడిగుడ్డు వేస్తే, నాకు కోడిగుడ్డు వేస్తే మరి ఇష్టమ్మ ముందే తినేసి, డాడీ కోడిగుడ్డు కావాలని అంటే నా గుడ్డు మరలా వేస్తే, మా అక్క నా ప్లేట్లో గుడ్డు లేకపోతే ఎక్కడ తాను గుడ్లు లెక్క పెట్టుకు వండుకుంటారు కదండి. సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ. ఎవరు మానేసి నాకు వేస్తారోనని నేను, ఇవన్నీ కష్టం అంటే ఏంటో తెలియాలి. ఏమైందో తెలుసా? ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాకు రెడ్ కలర్ ఫ్యాషన్ బండి కావాలి. ప్రార్థన చేశాను. ఒకరోజు మా తమ్ముడు వచ్చాడు, ఎవరికి చెప్పలేదు ఇది పైకి. అన్నయ్య బండి ఎక్కువ అని అన్నాడు. నేను ఎక్కాను, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఏదైతే ప్రార్థన చేస్తున్నానో అలాంటి కొత్త బండి ఆ గేటు దగ్గర నిలబెట్టి నేను ఎదురుగా వెళ్తుంటే ఆ బండిని చూపించన్నాడు, ఇది నీ బండి. ఎలా వచ్చిందో తెలుసా? నేను చేస్తున్నాను కదా, అక్క నాకు డబ్బులు ఇస్తే తీసుకోనని, శాలరీ లాగా ఇస్తే తీసుకోనని ఆమె కొంత డబ్బు పక్కన పెట్టి ఆ డబ్బుతో తమ్ముడికి ఇచ్చి, అరే ఇది ఈ బండి పట్టురా. నేను చెప్పలేదు అక్కకి, నేను ఏ బండి ప్రార్థన చేస్తున్నానో చెప్పలేదు. అక్క చెప్పింది. తమ్ముడు అక్క మాట్లాడుకుని నాకు తెలియకుండానే నేను ఏదైతే ప్రార్థన చేస్తానో ఆ బండి అక్కడ పెట్టారు. నాకు కళ్ళంట నీళ్లు చెమర్చుని. ఎందుకో తెలుసా? నేను ఏదైతే అడిగానో ఎవరికి చెప్పకుండాను అలాంటి ఎలాయ్ వీల్స్, అలాంటి రెడ్ కలర్, అలాంటి ఫ్యాషన్ ప్రో, సేమ్ అదే నేను నిరీక్షించిన దానిని నా దేవుడు నాకు ఇచ్చాడు. నేను అంటాను ఇక్కడ సరే అక్క డౌన్ పేమెంట్ కట్టింది. ఆ తర్వాత నన్ను మళ్ళీ అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఉంచలేదు. ఒక బాల్ని కింద కొడితే ఎంత పైకి వెళ్ళిందో అంత పైకి లేపాడు. ఒక విషయం తెలుసా? ఆ తర్వాత ఈ జేబులో డబ్బులు వేసుకుంటే ఇలా కూర్చుంటే పక్కకు బయటకు వచ్చేసి అంత డబ్బు. ఇది నేను అబద్ధం ఆడడం లేదు, అక్క ఎదురుగుండా మాట్లాడుతున్నాను. పిల్లలకి తెలుసు, కూర్చుంటే ఈ జేబులోంచి కారిపోయేటంత డబ్బు దేవుడు చేస్తాడండి. నమ్మదగిన దేవుడు. అలాగే ఉండిపోతాం. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది, కష్టం వస్తుంది, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో. మనం ఏం చేయాలంటే, నమ్మదగిన దేవుడు కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన చదవండి, ఈ మాట ఇప్పుడు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం ఇప్పుడు చదవండి. ఇప్పుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకుందామో. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఏదైతే నిరీక్షిస్తున్నారో నిశ్చలంగా పట్టుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకుందాము. ఏ విషయం చెప్తున్నాను మీకు ఇప్పుడు చెప్పండి. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? అలా స్లోగా చెప్పొచ్చా? మీ మనస్సాక్షి మిమ్మల్ని ఒప్పుకుంటుందా? ఎంతైనా అని అలా చెప్పొచ్చా? నేను అడుగుతాను మిమ్మల్ని, దేవుడు ఎంత నమ్మదగినవాడు? ఆమేన్. ఎంతైనా నమ్మదగినవాడు. మనుషులము మనం నమ్మదగిన వారము కాకున్నాను ఆయన నమ్మదగినవాడు. ఏ విషయంలో? మనల్ని పవిత్రపరిచే విషయంలో నమ్మదగినవాడు. పవిత్రపరచడానికి ఒకటి ఆయన ముందు మనం ఒప్పుకోవాలి. 2 మన పట్ల
తప్పిదం చేసిన వారిని క్షమించాలి, అప్పుడు మనల్ని క్షమిస్తాడు దేవుడు. రెండవదిగా ఏ విషయంలో నమ్మదగిన వాడు? వాగ్దానం ఇచ్చిన దానిని నెరవేర్చగలడు అనే దాంట్లో నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఏమి ఉంచాలి? నిరీక్షణ ఉంచాలి. ఏముంచాలి? నిరీక్షణ ఉంచాలి మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక వచనాన్ని మీ చేత నేను చదివిస్తాను. తెస్సలోనికీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక ఒకసారి తెరచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరచి దుష్టత్వము నుండి కాపాడును. మీకు వచ్చిన వాగ్దానం. హల్లెలూయా. దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా అంటున్నాడు. ఆయన నమ్మదగినవాడు, ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. నీవు గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, ఇంకొకటి వచ్చినా కదలవు, స్థిరపరచబడి ఉంటావు. 1000 మంది నీ ప్రక్కన పడినను, 10,000 మంది నీ ఎదుట కూలినను, నువ్వు స్థిరపరచబడి ఉంటావు. ఇంకో విషయం తెలుసా? మీరు న్యూస్ చూస్తున్నారా? మీరు న్యూస్లో కరోనా మొన్న వెళ్ళిపోయింది కదా, 19, 20, 21. చైనాలో ఇంకొక భయంకరమైనది స్టార్ట్ అయింది. లక్షల మంది చచ్చిపోతున్నారు. వింటున్నారా మీరు? లక్షల మంది చచ్చిపోతున్నారు. ఇంకొక ఊపు రావచ్చు, చెప్పలేం. మనల్ని దేవుడు అంటున్నాడు మిమ్మల్ని స్థిరపరుస్తాను. వాగ్దానం ఇచ్చిన వాడును మిమ్మల్ని స్థిరపరుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప మనకు తోడై ఉన్నప్పుడు ఏ అలజడి, ఏ పవనాలు, ఏ ఆ తుఫాను లాంటి శ్రమ మనల్ని ముంచుకు రావడానికి ప్రయత్నించిన మనము స్థిరపరచబడి ఉంటాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్థిరపరచబడి ఉంటాం. అందుకనే వాక్యంలో వ్రాయబడి ఉంది ఏమని? 3వ అధ్యాయం 3-4 వచనాలు చదివితే, ఆయన అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. 4వ వచనం, మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేయుచున్నారనియు ఏకయు చేయుదురనియు ప్రభువునందును మిమ్మను గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. నమ్మదగిన వాడు మనకున్నాడు కాబట్టి మనల్ని స్థిరపరుస్తాడనే విషయాన్ని మీరు నమ్ముతారని నేను నమ్ముతున్నాను. పౌలు అదే అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు, శోధనలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నొచ్చినా ఒక విషయం తెలుసా? ఇలా చెట్టు ఉంటుంది, తాళవృక్షం అంటారు. కొబ్బరి చెట్టు, తాడి చెట్టు ఇప్పుడు ఏమి ఉండడం లేదు. ఎక్కడన్నా ఉంటున్నాయండి, మొత్తం కొట్టేస్తున్నారు. ఇదివరకు తాడి చెట్టు, తాటి పండు, తాటి అట్టు, తాటి గారెలు ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు? ఎప్పుడన్నా మా అక్క తీసుకొస్తుంది తాటి అట్టు. బండి మీద వెళ్తా ఆయన నాపట చెప్పు పడిపోయిందని, అంటే తాటికాయ తీసుకుంటున్నానంటే తిడతారని చెప్పు వదిలేసి చెప్పు పడిపోయింది అనగానే బండి ఆపుతారు కదా, వెంటనే చెప్పేసుకుని తాటికాయ తీసుకుని బండి ఎక్కుద్దంట. తిడతారంట. పాస్టర్ గారికి ఇష్టం కదా, పట్టుకెళ్ళి అట్టు వేయాలని అట్టు వేసుకుని నాకు తీసుకొస్తుంది. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి, ఇప్పుడు తాటి చెట్టు, కొబ్బరి చెట్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఒక జాతికి చెందినవి. ఎందుకంటే కొమ్మలు ఉండవు, అవన్నీ నిటారుగా ఎదిగిపోతాయి. తాళవృక్షం అంటారు. మీకు ప్రసంగాల్లో, నేను చేసిన ప్రసంగాలు బోల్డ్ అని ప్రసంగాలు దొరుకుతాయి, మీరు చూడండి. ఈ చెట్టు గాలి వేసినప్పుడు ఏం చేస్తుందంటే ఇలా గొరుగుద్ది, మళ్ళీ ఇలా నిలబడిపోద్ది. ఇరిగిపోద్దేమో అనుకుంటాం,
ఎరగదు, ఇలా నిలబడిపోద్ది. 100 సంవత్సరాల వయసున్నటువంటి కొబ్బరి చెట్లు మా బావగారి తోటలో ఉన్నాయి. దింపు తీసేవాళ్ళు చెట్టు ఎక్కడని భయపడతారు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలకు పైగా ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడో ఉంటుంది. అక్కడికి ఎక్కడానికి దింపు తీసేవాళ్ళు కూడా భయపడతారు. ఎందుకంటే పైకి ఎక్కిన తర్వాత ఇలా ఊగుద్ది. ఎలాంటి శోధన ఈ లోకంలో ప్రబలిన దేవుడు మనల్ని స్థిరపరచబోతున్నాడో చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభుని మహింపరచు. హల్లెలూయా! ఈ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. నేను ముగించేస్తున్నాను, ఇంకో మాట చదివించి ముగించేస్తాను. ఇదే హెబ్రీయులు రాసినటువంటి పత్రిక, మనం ఇప్పుడు చదువుకునేందాక హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. సారా తన గురించి నవ్వింది. దేవుడు ఒక వాగ్దానం చేస్తే, దేవుడు ఒక వాగ్దానం చేశాడు అబ్రహాంకి. అబ్రహాం వయసు ఎంత అప్పుడు? 100 సంవత్సరాలు. అబ్రహాం భార్య వయసు ఎంత? సారా. అబ్రహాము దేవుని అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వచ్చినటువంటి ఆ 3 దేవదూతలకి ఆహారం పెట్టాడు ఎండవేళ్లలో మమ్రే వనం దగ్గర. గుర్తుందా మీకు? ప్రసంగం చేశాను, గుర్తుందా? లోపల ఉంటే సారమ్మాయి కొద్దిగా అని అన్నాడు కదా. మీకు బైబిల్లో మీకు థంబ్నెయిల్లో కూడా ఉంటుంది, దట్ ఈజ్ సారమ్మ అని ఉంటుంది. హల్లెలూయా! చాలామంది చూస్తున్నారు ఇది. లోపలికి వెళ్ళన్నాడు, సారమ్మాయి, అమ్మాయి ఇప్పుడే పడుకున్నాను కదా, మధ్యాహ్నం అయింది కదా, అందరు 3 వచ్చారు, భోజనం పెట్టవా? ఏమి అనకుండా లేచి భోజనం పెట్టింది. ఆ 3 ఆశీర్వదించారు. ఏమని ఆశీర్వదించారంటే, నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడని. సారమ్మ అప్పుడు అందే నవ్వింది. ఇది సాధ్యమా? దేవుడు అన్నాడు, ఇది సాధ్యమే. దేవునికి స్తోత్రం. మీ జీవితాల్లో ఏది కొదువుగా ఉందో దేవుడు చేస్తాడు. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేస్తున్న వాడు నా జీవితం నమ్మదగింది కాకపోయినా నమ్మదగిన వాడు నాకున్నాడు. నమ్మదగిన వాడు. నీ జీవితంలో ఏది కొదువో చెప్పు. హల్లెలూయా! నమ్మదగిన వాని యందు విశ్వాసం ఉంచు, నిరీక్షణ కలిగి ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! 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 ఒక విషయం తెలుసా? చెప్తాను మీకు నేను చెప్పాలి. కంగారు పడకండి. టైం ఏమి అవ్వలేదు, కంగారు పడి. నా టైం ఏం కావలేదు. నాకు ఫ్లైట్ ఎక్కాలనిపించింది. ఎప్పుడో తెలుసా? ఆటోకి డబ్బులు లేనప్పుడు. మీకు ఏమనిపిస్తుంది? కొద్దిగా ఇబ్బంది కదా. ఆటోకి డబ్బులు లేనప్పుడు ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుంది. ఫ్లైట్ ఎక్కాలంటే నేనేం చేయాలి? డబ్బులు కావాలి. మామూలు వేలు సరిపోతాయండి, లక్షలు కావాలి కదా. మొట్టమొదటి నేను వెళ్ళిన దేశం ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం ఒక ఆయన వచ్చి, నేను వెళ్తున్నానండి అన్నాడు. వెళ్తున్నానంటే అబ్బా ఎంత మంచి అవకాశం. నా దగ్గర అప్పుడు డబ్బులేమీ లేవు కదా. ఎప్పుడు వెళ్తారండి మీరు? ఒక 10 రోజుల్లో వెళ్తాను. ఈ 10 రోజుల్లోనే అక్కిచ్చినాయి. అంటే అప్పటికి నేను కష్టపడుతున్నాను, వాళ్ళు కష్టపడిన దానికి పారితోషికంగా నా జేబులో 200-300 నాకు తెలియకుండా పెడుతున్నారని అన్నాను కదా. నా చేతికి ఇవ్వడం కాదు, నా చేతికి ఇవ్వకుండా వాళ్ళు బండి కొన్నారు. అప్పుడు డౌన్ పేమెంట్ కట్టారు. ఆ తర్వాత ప్రతి నెల నేను కట్టుకున్నా. వచ్చిన ఎంత ఉంటాయి? ఎవరైనా ఇచ్చిన ఎంత ఉంటాయి చెప్పండి? ఎంత ఉంటాయి?
నాకు 1100 రూపాయలు 10 రోజుల్లో పూడినాయి. ఈ 1100 పిలిచి వాళ్ళు వీళ్ళు ఇచ్చినాయి, అతన్ని పిలిచి ఇదిగో ఈ 1100 రూపాయలు నువ్వు పట్టుకెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ స్థలంలో ఈ 1100 రూపాయలు పెట్టేసి వచ్చాయి. పెట్టేశాను. 1100 రూపాయలు ఆయనకి ఇచ్చేసాను, కవర్లో పెట్టి ఇచ్చిన తర్వాత ఇంట్లో అందరూ ఉన్నారు. నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? 1100 రూపాయలు ఇచ్చే అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు. నా దగ్గర నిజంగా లేవు, ఇంకేమీ లేవు, అన్నీ పూడిస్తే 1100 రూపాయలు లోపలికి ఇచ్చేసి నేను లోపలికి వెళ్ళి కన్నీటితో దుఃఖంతో ఏడుస్తూ ఉన్నా. ఆ సమయంలో ప్రభువు నన్ను ఎంత బలపరిచాడంటే, నువ్వు తప్పనిసరిగా నా దగ్గరకు వస్తావు అని ఎవరో అన్నట్టుగా వెంటనే పరిస్థితులు ఎలా మారినాయో తెలుసా? కొద్ది రోజులకే మనం సొంతంగా స్కూల్ పెట్టగలిగాం. స్కూల్ ఆశీర్వదించబడింది. నేను చెప్పాను కదా, ఈ జేబులోంచి డబ్బులు. మొట్టమొదటిగా నేను వెళ్ళిన దేశం డబ్బులు పెట్టుకుని వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళే నన్ను డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనంటే నిరీక్షణ ఉంచండి. మీరు ఇచ్చేటువంటి ఆ 1100, నేను ఇచ్చినటువంటి 1100 నన్ను ఎక్కడికి తీసుకెళ్ళి అంటే ఇజ్రాయేలు దేశం వెళ్ళేటట్టుగా చేసింది దేవుడు. మీకు ఇప్పుడు ఏమని అడుగుతున్నానంటే, ఫ్లైట్ ఎక్కాలని ఉందా? మాకెందుకండి బాబు, మీ అబ్బాయిలు వెళ్ళిపోతారండి. మీ అబ్బాయిలు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళరా? మీ పిల్లలు వెళ్ళినప్పుడు మీరు వెళ్ళరా? ఇందాక నిన్న ఒక ఆయన టైలర్ వచ్చాడు మా ఇంటికి, చిన్న బడ్డీ కొట్టులో టైలర్. అతను అంటున్నాడు, నేను అమెరికా వెళ్తున్నానండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ బిడ్డ అమెరికాలో ఉంది. దేవునికి స్తోత్రం. నేను మిమ్మల్ని ఖచ్చితంగా చెప్తున్నాను, ఊహించని ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. మీరు ఊహించని వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి నిరీక్షణ కలిగి ఉండండి, ఆయన ఆశీర్వదిస్తాడు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక, 10వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. మనం నిరీక్షించిన దాన్ని ఏం చేయాలని? నోటితో ఒప్పుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? బాగా వినాలి. ఇక్కడ క్రైస్తవ రహస్యం ఏంటంటే, ప్రభునందు ఉండేటువంటి ఆ యొక్క బ్యూటీ ఏంటంటే, మనం విశ్వసిస్తున్న దాన్ని నోటితో ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా కోర్టు సమస్య కొట్టేసినందుకు నీకు స్తోత్రమయ్యా అని కోర్టు సమస్యల్లో ఉన్నవాళ్ళు అనాలి. చెప్పండి. నాకు వివాహం జరిగిస్తున్నందుకు, మంచి భార్యను తీసుకొస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని నోటితో ఒప్పుకోవాలి. నాకు ఉద్యోగం ఇస్తున్నందుకు నీకు వందనాలయ్యా ఇప్పుడు మోకరించక అదే చెయ్యాలి మీరు. హల్లెలూయా, హల్లెలూయా. నా అప్పులన్నీ కొట్టివేస్తున్నందుకు నీకు వందనాలయ్యా అని చెప్పాలి. హల్లెలూయా. నాకు నూతన గృహం ఇస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పాలి. నాకు బిడ్డనిస్తున్నందుకు వందనాలయ్యా అని చెప్పాలి. నువ్వు ఒప్పుకోవాలి, నోటితో ఎగ్జిబిట్ చేయాలి. అది నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని నా ప్రభు వినాలి, అప్పుడు ఆనందిస్తాడు. ఎందుకు ఒప్పుకోమంటాడు? ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. దేవరపల్లి సంత జరుగుద్ది, చూసారా ఎప్పుడన్నా? అదేలే, మంగళవారమే, ఏ రోజు కాదు, సంత జరుగుద్ది. చూసారా? ఆ రోడ్డు పక్కన జిలేబీ వేస్తాడు. చూసారా లేదా? చూడలేదా? ఆ సంతకే వెళ్తే అంటే ఇప్పుడంటే మనం సంత చేసుకోవాలి. మన సతీష్ గారిని దేవుడు మనకి ఇచ్చేసాడు. హల్లెలూయా. సొంత మొహమే మానేసాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ తండ్రి ఏం చేస్తాడంటే, ఒక 20 రూపాయలు జిలేబీ కొనుక్కుంటాడు. కొనుక్కుని ఒక కాగితంలో చుట్టెత్తారు వాళ్ళు. ఆ జిలేబీ తీసుకొస్తాడు. వేడివేడిగా ఉంటుంది ఆ జిలేబీ. తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి ఆ పిల్లల్ని అలా కూర్చోబెట్టి, రే
నీకు జిలేబీ తెచ్చానురా అని అంటాడు. అంటే ఆ జిలేబీని ఆ పిల్లలు చేత్తో పట్టుకుంటారు. ఆవిడి ఎవరో ఇంటావిడి భార్య ఇలా వాగు పిల్లలదన్నే కొద్దిగానే కదేటి ఇరిసేస్తుందిలే, ఇరిసేసి నోట్లో పెట్టేసుకుంటుంది. ఈ జిలేబీని పిల్లలకి ఇస్తాడు. పిల్లలు తింటుంటే తండ్రి సంతోషపడిపోతాడు, ఆనందించేస్తాడు, మహానందంతో నిండిపోతాడు. నిండిపోయినటువంటి ఆ తండ్రి మధ్యలో ఒక మాట అడుగుతాడు, రే ఎలా ఉందిరా అంటాడు. ఇలా ఉందని అంటాడు. హల్లెలూయా, ఇలా ఉందని చెప్తాడు. ఇంకా సంతోషపడిపోతాడు. ఇంకో మాట అంటాడు తండ్రి. ఏమంటాడు తెలుసా? కొద్దిగా పెట్టవేరా. చూసారా, కొద్దిగా పెట్టవా? ఎందుకని అడుగుతాడంటే ఆ పిల్లాడి మనసులో ఏముందో తెలుసుకోవాలని అడుగుతాడు. పిల్లాడి చేతిలో లాక్కోవాలని కాదు, పిల్లాడు ఏ మనసుతో ఉన్నాడో తెలుసుకోవాలని. కొద్దిగా పెట్టవారా, కొద్దిగా మొక్క ఇలా 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 ఇరిసి తండ్రి చేతుల్లో అలా పెడతాడో లేదో అబ్బబ్బబ్బబ్బా పొంగిపోతాడు తండ్రి. అంటాడు భార్యని పిలిచి, చూసావా ఇలా పెట్టరా. పెద్ద కాలర్లా పెరిగిపోద్ది, ఇలా పెంచేస్తాడు. ఇలా పెట్టుకుని చేతులు నోటితో పెట్టుకోబోయి మరలా ప్రేమతో మరలా తనకే పెట్టేస్తాడు. అది ప్రేమ. కొట్టు చేపట్లు కూడా. మన దేవుడు తాను ఇచ్చిన వాగ్దానాన్ని మన నోటితోటి వినాలనుకుంటాడు. హల్లెలూయా. మనం చెప్తే ఆయన వినాలనుకుంటాడు. నువ్వు నాకు ఇది చేస్తున్నందుకు వందనాలయ్యా అని నువ్వు ఏం చేయాలంటే ఆయనతో చెప్పాలి, ఆయనకే చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆయన ఎంతైనా చెప్పండి నమ్మదగిన దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ కూడా.